కీర్తనలు 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఈ కీర్తనలు 12వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇందులో మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయనంటే, అబద్ధపు మాటలు, వంచన, దేవుని వాక్యం యొక్క పరిశుద్ధత, పవిత్రత, ప్రాముఖ్యత గురించి ఈ అధ్యాయంలో మనము చూడవచ్చు. ఫస్ట్ కొరింథీయులు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగిన వాడనుంది ఇక్కడ. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కీర్తనలు 33 అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవుడే వాక్యమే దేవుడై ఉన్నాడు. అటువంటి వాక్యము అంటే ఆ వాక్యం రూపంలో దేవుడు మన పరిస్థితి తగ్గట్టు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. అంటే దేవుడే వాక్య రూపంలో మనకు ప్రత్యక్షమైనప్పుడు, మనకి ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నా అటువంటి పరిస్థితికి తగిన జవాబుగా వాక్యమై ఉన్న దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, అక్కడ మనకు జరగందంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా ఆ పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ అది జరుగుతుందనమాట. అది అందుకనే దేవుడు నమ్మదగిన వాడంటే, దేవుని వాక్యం కూడా నమ్మదగినది, యథార్థమైనది. దాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. యెషయా 55 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచనము ఉండును. దేవుని నోటి నుండి వచ్చిన వచనమంట అంటే వాక్కు. దేవుడు ఏదన్నా మనతో మాట్లాడితే, అంటే ఒక వాగ్దానం ఇస్తే, ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే అది ఎలా ఉంటుందంటే, వర్షము, మంచు, హిమం అంటే మంచు ఆకాశంలో నుంచి కింద పడినప్పుడు భూమిని తడుపుతుంది, మెత్తన చేసి అది విత్తనాలు ఇచ్చే రైతుకి మొలకెత్తేటట్లు ఎలా చేస్తుందో, మొలకను ఎలా తీసుకొస్తుందో, అలా దేవుని అంటే మొలకని తీసుకొచ్చి చిగిర్చి వర్ధిల్లేటట్లు చేస్తుందో, అట్లనే దేవుని నోట నుండి వచ్చే వాక్యం గూడా, మాట గూడా మన జీవితాల్లో దేనికోసమైతే మన జీవితాల్లోకొచ్చిందో, ఏ అవసరత కొరకైతే మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, ఆ వాక్యమైన దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడో, అక్కడ ఖచ్చితంగా ఆ అవసరత తీర్చబడుతుంది. ఇంకేముంది, వాక్యమై ఉన్న దేవుడు మనకు ప్రత్యక్షమైతే ఇంక మనకు జరగనిదంటూ ఏమి లేదు. అక్కడ ఏ అవసరత ఉన్నదో ఆ అవసరత ఖచ్చితంగా తీరుతుందనమాట. అది. ఇక్కడ ఉదాహరణ వర్షంతో పోల్చాడు. మంచుతో, హిమముతో, వర్షంతో పోల్చాడు. వర్షం ఒకవేళ వెనక్కెళ్ళిపోతుందా? భూమి మీదకొచ్చి తడిపి అది మొలకనివ్వకుండా, అంటే గడ్డిని, మొక్కల్ని మొలకెత్తనివ్వకుండా మళ్ళీ వెనక్కెళ్ళిపోతుందా? అసంభవం అది. అసాధ్యం కదా! అదెలానో దేవుని వాక్యం కూడా అలానే జరుగుతుందంట. అందుకనే దేవుని వాక్యము నమ్మదగినది. ఈ దేవుడు నమ్మదగినవాడు. వాక్యమైన ఈ దేవుడు నమ్మదగినవాడనమాట. అందుకనే మనం ప్రతి పరిస్థితిలో గూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ లోకంలో ఎవ్వరి దగ్గరికెళ్ళినా గూడా నమ్మదగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏముందంటే అబద్ధం. ఈ లోకంలో ఉన్న అందరూ అబద్ధాలే మాట్లాడతారు. వంచన చేసేవాళ్ళే. మోసం చేసేవాళ్ళే మనల్ని. అట్లాంటి వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే, అబద్ధానికి జనకుడైన సాతానుకు అవకాశం ఇచ్చేవాళ్ళు.
కాబట్టి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. వాక్యం ఒక్కటే నమ్మదగినది. ఇంకెవ్వరిని నమ్మటానికి లేదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో వాళ్ళు సాతానుకు అవకాశం ఇచ్చేస్తారు. కాబట్టి మనుషుల దగ్గరికన్నది మనం వెళ్ళకూడదు. మనుషుల అభిప్రాయాన్ని తెలుసుకోకూడదు. మనుషులు ఏ విషయంలో కూడా ఆశ్రయించకూడదనమాట. ఇంత గొప్ప దేవుడు వర్షంతో పోల్చి మనకి చూపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ఎలా ఫలిస్తదో మన జీవితాల్లో అని చెప్తున్నప్పుడు, చాలామంది ఈ వాక్యం మీద ఆధారపడరు. ఎంతసేపు మనుషుల మీద ఆధారపడతారు. ఈ వాక్యంకున్న శక్తి ఏంటో వాళ్ళు పైకి భక్తి గల వారే ఉంటారు. కానీ దాని శక్తిని ఆశ్రయించగలంటే ఇటువంటి వారనమాట. మనము భక్తి ఉండాలి. దాని శక్తిని ఆశ్రయిస్తున్నామంటే, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం శక్తి కలిగి ఉండాలి. అంటే ఈ వాక్యం వాక్యం ద్వారా మనం ప్రతీదీ పొందాలనమాట. అప్పుడు మనం శక్తి కలిగిన వాళ్ళం అవుతాము. అయితే ఈ లోకంలో ఉన్న అబద్ధమాడే వీళ్ళంతా ఇదేంటంటే సాతానుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ సాతాను ఎట్లుంటుందంటే ఇది చెప్పేదంతా అబద్ధమే. దేవుడికి వ్యతిరేకం అనమాట. దేవుడు ఏదైనా వర్షంతో పోల్చాడు. వర్షం వచ్చేలాగా దేవుడి వాక్యం మనకు ఫలింపజేస్తదో, ఇది మాత్రము ఈ సాతాను చెప్పేదంతా అబద్ధమే ఉంటుంది. అదేది చెప్పినా కూడా అబద్ధమే. అదేది చూపించినా కూడా అబద్ధమే. నమ్మటానికి వీల్లేదు. అది ఫలించదది. వేస్ట్. ఒకసారి నేను దేవుళ్ళకొచ్చిన కొత్తలో నాకొక జ్వరమొచ్చింది. అప్పుడు నాకు అంటే మనిషికి దేవుడు అన్నిటిని మంచి కోసమే, క్షేమం కోసమే సృష్టించాడు. అన్నీ మంచియే. మనకి నష్టమొచ్చేయి, ఒక వ్యాధొస్తే వెంటనే అది స్వస్థత పొందడం అన్నది దేవుని చిత్తం. కానీ నేను దేవుడిలోకొచ్చిన కొత్తలో ఏమనుకునేదాన్నంటే, స్వస్థత కూడా దేవుడి చిత్తమా కాదా దేవుడి దగ్గరికి వెళ్ళేదాన్ని. దేవుడు జవాబిచ్చే వరకు చదువుతూనే ఉండేదాన్ని. దేవుడు నాతో మాట్లాడే వరకు చదువుతూనే ఉండేదాన్ని. అప్పటికి నాకు తెలీదు. అంటే స్వస్థత ఇవ్వటం అనేది దేవుని ఉద్దేశ్యం అన్నది కొత్తలో కదా నాకు అర్థమయ్యేది కాదు. అట్లా నేను జ్వరం వచ్చిందనమాట. మామూలుగుంది. 2 డేస్ అయింది. నేను దేవుడి దగ్గరికెళ్ళి అడుగుతున్నా. దేవా నాతో మాట్లాడు. నేను హాస్పిటల్‌కెళ్ళనా? నువ్వు స్వస్థపరుస్తావా? ఏంటి? ఈ విషయంలో నేనేం చేయాలి? అని నేను అడుగుతున్నప్పుడు నేను అడగటం మొదలుపెట్టిన ఆహ్, దగ్గర దేవుడు వెంటనే నాకు చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ నుంచి వాగ్దానం వచ్చింది. నిన్ను స్వస్థపరుస్తాను నేనని. అంటే స్వస్థపరుస్తానంటే ఎలా ఇస్తాడు? అంటే ప్రార్థిస్తుంటే అనుకోకుండా వచ్చేస్తుందా? లేకపోతే హాస్పిటల్‌కెళ్ళాలా? ఎలా ఇస్తావు ప్రభా స్వస్థత? అనుకుంటున్నా అనమాట ప్రార్థించుకుంటా. వెంటనే దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అప్పటి వరకు లేని విపరీతమైన టెంపరేచర్ పెరిగిపోయింది నా బాడీలో. నాకర్థం కాలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత రివర్స్ అయిపోవటం ఏంటి? నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఏంటి ప్రభు నువ్వు వాగ్దానం ఇచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి అంతా రివర్స్ అయిపోయింది. జ్వరం అంతా ఎక్కువైపోయింది. ఏంటిదని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను. దేవుడి దగ్గరికెళ్ళి ప్రభు నాతో మాట్లాడు అంటే ఆహ్, 'వాచ్‌మెన్' అనే దైవజనుడి బుక్స్ బాగా చదివేదాన్ని. నేను నాకు బాగా ఇష్టం అనమాట. చదువుతాను. ఆయనది తెలుగులోకి కాకినాడలో ఉన్న ఒక సిస్టర్ తను ఆహ్, తెలుగులోకి ప్రింట్ చేపిస్తదనమాట. అనువదిస్తదనమాట. అయితే ఏది కొత్తగా తెలుగులోకి అనువదించినా అది నా దగ్గర ఉండేదనమాట. కొనేసుకునేదాన్ననమాట. అప్పుడు అక్కడ మా ఊర్లో మా ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో అట్లా ఉండేవి కావు. అసల బుక్ స్టాల్స్ అన్నీ ఉండేవి. ఇక్కడ హైదరాబాద్‌కొచ్చి కొనుక్కోవాల్సొచ్చేదనమాట. అట్లా నేను కొత్తగొచ్చినవి కొనేసుకునేదనమాట పాకెట్ మనీతోటి. అట్లా 'వాచ్‌మెన్' గారి బుక్స్ చదువుతున్నప్పుడు ఆయనకొకసారి జ్వరమొచ్చినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తున్న సేమ్ నాలాంటి సంఘటన ఆయన జీవితంలో జరిగిందనమాట. దేవుడు స్వస్థత ఇచ్చాడు అని చెప్పిన తర్వాత విపరీతంగా పెరిగిపోయిందంట. ఆయన మళ్ళీ దేవుడి దగ్గరికెళ్ళాడంట. ప్రభా ఏంటి నాకులాగనే. ప్రభా ఏంటి నువ్వు స్వస్థత ఇస్తానన్న తర్వాత ఏంటిది మళ్ళీ ఎక్కువ పెరిగిందేంటి జ్వరం అని ఎళ్ళేసరికి దేవుడు చెప్పాడంట. అది ఇప్పుడు నేను చెప్పిన దానికి రివర్స్‌గా ఉందంతా సాతాను తీసుకొచ్చింది. అది అబద్ధం. దాన్ని నమ్మకన్నాడంట. అది చదివాక నాకు అర్థమైంది. ప్రభా అయితే ఈ ఈ పెరిగిన టెంపరేచర్ కూడా అబద్ధం. ఇది దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా ఇది అబద్ధం అనమాట. అంటే ఇది సైతాను తీసుకొచ్చింది. దీన్ని నమ్మటానికే లేదు. నాకసలు లేనే లేదు. నాకు తగ్గిపోయి అట్లనే ఉన్నానన్నమాట. దేవుడు తెల్లవారేసరికి నాకు ఆ టెంపరేచర్ అంతా తగ్గించేసి, నేనేమి వాడకుండానే స్వస్థత ఇచ్చేసాడు నాకు. అది. అంటే కొన్ని కొన్ని సార్లు సాతాను ఏం చేస్తదంటే అంటే కొన్ని సార్లు కాదు ప్రతిసారి అంతే అది. మనకేదన్నా దేవుడు మాట్లాడితే వాగ్దానం ఇస్తే దానికి రివర్స్ చూపిస్తా ఉంటది. మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా తొందరగా మనకు కనపడే దాన్నే మనం నమ్ముతాము. కనపడిన దాన్ని మనం నమ్మలేము కదా! అంటే మానవుల బలహీనత సహజం మనకుంటుంది. కనపడే దాన్నే మనం సడెన్‌గా చూసి అరే! ఇదేంటి అవిశ్వాసం వచ్చేసిందనమాట. అందుకని దేవుడు ఏదన్నా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ఉన్నది వచ్చింది ఏదన్నా గాని అది సాతాను తీసుకొచ్చింది. అబద్ధానికి జనకుడు వాడు. అది అబద్ధం కాబట్టి అబద్ధం అన్నది ఏదన్నా సాతానుది. దాన్ని నమ్మటానికి వీల్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే జరుగుతుంది. అట్లా
నాకు చాలా ఆహ్, అనుభవాలనమాట. అబద్ధం దేవుడిదని చెప్తే దానికి రివర్సు. ఎప్పుడైనా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఇయర్‌లో గాని ఏదైనా దేవుడు మాట్లాడంటే దానికి రివర్స్ అన్నీ జరిగిపోతా ఉంటాయి. అనిపిస్తది. ఇంకా మన విశ్వాసాన్ని తీసేయాలని చూస్తా ఉంటది. దాని పని ఎప్పుడంటే అబద్ధాన్ని తీసుకొచ్చి మనకు చూపిచ్చి, ఇదిగో ఇది అన్నట్లు మనకు చూపిస్తా ఉంటదనమాట. మనలో విశ్వాసం లేకుండా, దేవుని వాక్యం వైపు చూడనీయకుండా, వాగ్దానం మీద విశ్వాసం ఉంచనీయకుండా చేస్తా ఉంటది. అదనమాట. అదే ఈ ఈ అబద్ధం చేసేదంతా సాతాను. మనం వెంటనే గ్రహించాలి. దేవుడు ఏదైనా మాట్లాడుతానికి వ్యతిరేకంగా వచ్చిందంటే అది సైతాన్ది. అంతే. దాన్ని నమ్మకూడదు మనం. అది నా అనుభవం. అది ఈ 12వ అధ్యాయంలో దేవుడి వాక్యము నమ్మదగినది. అది అబద్ధం అన్నది సాతానుది. ఈ 2 ప్రధాన అంశాలు ఈ ఈ 12వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. ప్రైజ్ లార్డ్.